మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుకొనుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుండాను అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమట నుండి నైనను అరణ్యం నుండి నైనను హెచ్చు కలదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకనిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది. అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త చాప్టర్ 7 7వ అధ్యాయము వర్సెస్ 7 నిమిషాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. చాలండి. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట లేదా ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమన్నది అంటే, అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పాడు. అయితే ఈ 3 విషయాల గురించి మనకు జ్ఞాపకం చేసుకోవడానికి సమయం లేదులే కానీ ఆ చెప్పబడినటువంటి 3 విషయాల్లో ఒక విషయాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తట్టుడి మీకు తీయబడును. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రకరకాలైన తలుపులు మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి తలుపులను ఏమని అంటామంటే చర్చి తలుపులు అంటారు. అదే మన గృహాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంటి తలుపులు అంటారు. లేకపోతే ఉన్నటువంటి అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి దాని తలుపులుగా పిలుస్తాం. కాలేజీకి వెళ్ళామనుకోండి, కాలేజీ డోర్స్ అంటారు. స్కూల్కి వెళ్తే లేదా స్కూల్ డోర్స్ అంటారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డోర్స్ అని మనం అంటాం. మరి అలాగే ఈయన తట్టుడి తీయబడిన అన్నాడు కదా, ఏ తలుపులు మనం తట్టాలి? విచ్ కైండ్ ఆఫ్ డోర్స్ వీ హావ్ టు నాట్, ఎటువంటి తలుపులు మనం
కలిగేటటువంటి లాభాలు ఏమిటి? తలుపులు కూడా బైబిల్ గ్రంథంలో దేర్ ఆర్ సో మెనీ గేట్స్. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా తలుపులు ఉన్నాయి. కానీ ఆ తలుపులు కాదులే కానీ ఆ ఏ తలుపున మనం తట్టాలో కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆ తలుపు తట్టడం వలన మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా ఏ తలుపును మనము తట్టాలి అంటే ఆ హాస్పిటల్లో, కాలేజీలో, లేకపోతే మరొక తలుపు కాదులే కానీ దేవుని వాక్యం అంటే మొదటిగా మనము ఆకాశపు తలుపులు తట్టేటటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన ద్వారా ఆకాశపు తలుపులు కానీ తట్టినట్లయితే తద్వారా మన జీవితాల్లో మనకు దీవెన అనేటటువంటిది కలుగుతుంది అన్నారు. మలాకి గ్రంథము ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 3 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటాడు కదా, ఇదిగో ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలమంతగా విస్తారముగా దీవెనలను నేను కురిపించాను. అక్కడ కొన్ని తలుపులు మనకు కనపడతా ఉన్నాయి. దానికి కలిగినటువంటి పేరు ఏమిటంటే ఆకాశపు తలుపులు, ఆకాశపు వాకిళ్ళు. ఆయన అంటున్నాడు కదా, ఐ షుడ్ ఓపెన్, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి విస్తారంగా నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు. అంటే మొదటిగా మనం తట్టవలసినటువంటి తలుపులు ఏ తలుపులు అంటే ఆకాశపు తలుపులు మనం తట్టేటటువంటి వారిగా ఉండాలి. దేని కొరకు అంటే దీవెన కొరకు. ఆ తలుపులు ఎలా తట్టాలంటే అన్నాడు కదా, ప్రార్థన ద్వారా ఆ తలుపులు మనం ఏం చేయాలంట, తట్టాలి. ప్రార్థన ద్వారా ఆకాశపు తలుపులు కానీ తట్టినట్లయితే ఆయన నేను మిమ్మల్ని విస్తారముగా దీవిస్తాను అంటున్నాడు. అఖండ అవసరంలో ఉన్నప్పుడు, దీవెన అవసరమైనప్పుడట ఆకాశపు తలుపులు మనము తట్టేటటువంటి వారిగా ఉన్నట్లయితే ఇదిగో నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలమంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను అని ఆయన అంటున్నాడు. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా మనం తట్టవలసినటువంటి తలుపులు ఆకాశపు తలుపులు. దీవెన లేదా, ఆశీర్వాదం లేదా, అభివృద్ధి లేదా, సమృద్ధి లేదా, అయితే మనము తట్టవలసినటువంటి తలుపు ఏదంటే హెవెన్లీ డోర్, పరలోకం. లేదంటే ఆకాశపు తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులను మనము తట్టేటటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 45వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు, అక్కడ 1వ వచనంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన పురుషుల గురించి సాధించుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే ఆకాశపు తలుపులను తడతారో, ఎవరైతే ఆ సహాయాన్ని కోరుతారో, ఎవరైతే ఆ సహాయాన్ని అర్జిస్తారో, ఆయన అంటున్నాడు కదా, వారి ఎదుట ఆ తలుపులను నేను తీసేదను అని ఆయన అంటున్నాడు. కాబట్టి తట్టుడి మీకు తీయబడును అన్నాడు. ఏ తలుపును తట్టాలి అంటే ఆకాశపు తలుపులు మొదటిగా మనం తట్టేటటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా మరొక తలుపు ఉంది, ఆ తలుపు ఏదో చూద్దాం. రెండవదిగా మరొకటి ఏ తలుపు అంటే ఇది డోర్ ఆఫ్ చర్చ్ అన్నాడు. రెండవదిగా ఏ తలుపు అంటే సంఘం యొక్క తలుపులు మనము తట్టాలి అన్నాడు. మీరు అపోస్తలుల కార్యాల్లో కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ అధ్యాయంలో సంఘపు తలుపులు మనందరికీ కూడా అక్కడ కనపడతా ఉన్నాయి. 13వ వచనంలో అతడు తమ వాకిల తలుపు తట్టుచుండగా హృదయం చిన్నది ఆలకించుటకు వచ్చెను. పేతురు వెళ్ళి ఏ తలుపులు తడుతున్నాడంటే సంఘపు తలుపులు తడుతున్నాడు. ఆయన ముందుగా బంధించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, శోధించబడ్డాడు. The angel of God came to the prison. చెరసాలలో దేవుని దూత వచ్చింది, అతను విడిపించింది. విడిపించినటువంటి తర్వాత ఆ సమస్యలో శ్రమల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడంటే సంఘమంతా కూడా ఒక ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే
వెళ్ళి ఆ ఇంటి తలుపు ఆయన ఏం చేస్తున్నాడు? తడతా ఉన్నాడు. ఆ పై విషయాల్లో తర్వాత చదువుకుంటుంది కదా, అక్కడ వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు పేతురు. అయితే పేతురు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏ తలుపు తడుతున్నాడంటే సంఘపు తలుపు పైన తడతా ఉన్నాడు. రెండవదిగా మనం తట్టవలసినటువంటి తలుపు ఏమైనదంటే సంఘపు తలుపు మనము తట్టాలి. దేవుని మందిరపు తలుపులు మనము తట్టాలి. ఎవరు సమస్య వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఏ తలుపు తట్టేటటువంటి వారిగా ఉంటా ఉన్నాం? ఏ తలుపు మనం తట్టేటటువంటి వారిగా ఉంటా ఉన్నాం? దేవునికి సంఘం ఉంటుంది. ఇలా సమస్యలు సంఘపు తలుపు తట్టాలి, సంఘానికి వెళ్ళాలన్నా ఆలోచన ఉందా? కొన్నిసార్లు కొన్ని సమస్యల విషయంలో కొంతమంది చేసే పొరపాటు, వారికి తెలిసిన వారు ఆప్తులైన అన్నవారందరి తలుపులు తట్టి ఆ సమస్యను వారితో చెప్పుకుంటారు. సమస్యను పరిష్కరించగలిగిన దేవుని యందు మాత్రం వారు ఆ తలుపును వారు తట్టరు. కానీ పేదలు అనేటటువంటి వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు, చెరసాల నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి దేనిని తట్టాడు అంటే సంఘపు తలుపు తట్టినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజున అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏ తలుపు తడతాము? ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ తలుపు తడతా ఉన్నాము? లేకపోతే మనకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏ తలుపు తడతా ఉన్నావు? ఈ రోజుల్లో చాలా మంది లోకంలో అనేక రకాలైన తలుపులు ఉన్నాయి, వాటిని తట్టేటటువంటి వారు లేకపోతే లోకంలో అనేక రకాలైనటువంటి డోర్స్ ఉన్నాయి, దేర్ ఆర్ నాకింగ్ ద డోర్స్, వాటిని తట్టి తర్వాత వచ్చి మళ్ళీ ఈ తలుపులు కూడా తట్టేటటువంటి వారు లేకపోలేదు. కానీ దేవుడు వాక్యం ఉంటుంది కదా, తట్టుడి మీకు తీయబడును. ఏ తలుపు తట్టాలి అంటే రెండవదిగా దేవుని సంఘమైనటువంటి తలుపు మనము తట్టాలి. సమస్య వచ్చిందా ఆ తలుపు తట్టి లోపలికి రా, లోపల ప్రార్థన చేయి, దేవుడు చక్కగా మీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, దేవుని మందిరపు తలుపు మనం తట్టేటటువంటి వారిగా ఉండాలి. మనందరికీ మన ఈ మధ్య మనం శుక్రవారం స్త్రీల కొడుకు ఒకటి గుంటూరు జ్ఞాపకం చేస్తాం. అక్కడ ఉన్న అక్కగారు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆవిడ ముందు మందిరపు తలుపు తడతారు. తమ్ముడ పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఆలోచన అడుగుతారు. నేను వయసులో వచ్చాల్సిన ఆయన నా ఆలోచన ప్రకారం వారు చేస్తారు. లేకపోతే తమ్ముడ నాకు ఈ కళ వచ్చింది, దర్శనం వచ్చింది, కొంత ఆందోళనగా ఉంది ఏంటి అని అడుగుతారు. మనం నిన్న మధ్యాహ్నం కూడా ఫోన్ చేశారు, తమ్ముడు కొంత బలహీనతగా ఉంది, చిన్న ప్రార్థన చేయి. హాస్పిటల్కి వెళ్ళారు అంటాయా, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తాను, ప్రార్థన చేయండి, పర్లేదు కొంచెం ఆగి వెళ్తాను. నేను సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ వాళ్ళతో తగ్గిపోయిందన్న మాట నేను చెప్పాను. కానీ ముందు దేవుని మందిరపు తలుపులు తట్టాలి. అయ్యా ఈ సమస్య వచ్చింది, బలహీనత వచ్చింది, నేను పలానా ప్రాంతానికి లేదా పలానా హాస్పిటల్కి వెళ్తా ఉన్నానే, ఇదిగో రిపోర్ట్లో ఆందోళనకరమైనవి రాకుండా, ఇబ్బందికరమైనవి రాకుండా, ఇదిగో ప్రభు నా పక్షాన న్యాయం తీర్చుకోవాలి. ఇక్కడ మనము ఆ తలుపు తట్టి అక్కడ రిక్వెస్ట్ పెట్టి మనము వెళ్ళాలి. ఏదైనా అత్యుత్తమమైన పని మీద వెళ్తున్నావా, ఏదైనా భారమైన పని మీద వెళ్తున్నావా, సంఘం తలుపు తట్టాలి. ఆ సంఘంలో ఆయన చెప్పాలి, వెళ్ళాలి. అప్పుడే మనం ఆ పనులు క్షేమంగా తిరిగి రావాలి. సంఘపు తలుపు తట్టేటటువంటి వారిగా ఉండాలి. ఈ రోజుల్లో సంఘపు తలుపు తట్టలేకపోతాము. ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ నష్టము కష్టం వచ్చినప్పటికీ కూడాను ఏ తలుపు తట్టాలో, ఏ తలుపు తట్టితే వారికి న్యాయం జరిగిందో, ఏ తలుపు తట్టితే వారికి మేలు జరిగిందో దాన్ని తట్టకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ ద డోర్, దాన్ని తట్టకుండా వారు వేరు వేరు తలుపులు తట్టి నష్టపోతున్న వారు లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు కదా, యోబు గ్రంథం 31 మనం జ్ఞాపకం చేసుకుంటే, పరదేశిని వీధిలో ఉన్నది ఇంకా నా తలుపులు తీసితిని అంటాడు. మనం వచ్చి తలుపు తట్టినట్లయితే ఆయన అంటాడు కదా, నేను వీధిలో వచ్చును, నీ కొరకు నేను తలుపు తీస్తాను అన్నాడు. ఎందుకంటే లోకంలో మనం కూడా పరదేశంలో యాత్రికులమే కదా,
ఈ యాత్ర ఎప్పుడు ముగిస్తుందో తెలీదు. ఈ దేశం మన దేశం కాదు, శాశ్వతంగా ఉండే వాళ్ళం కాదు. We have another kingdom, we have another place. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి ఆయన అంటాడు కదా, నీవు కానీ వచ్చి సగపు తలుపు తట్టినట్లయితే తప్పుడు నేను ఆ తలుపు తీస్తాను అన్నా. కాబట్టి మొదటిగానేమో ఆకాశం తలుపులు తట్టాలి ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కొరకు. రెండవదిగానేమో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు సంగపు తలుపు మనము తట్టాలి. మూడవదిగా మరొక తలుపును కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మూడవదిగా ఏ తలుపు తట్టాలి అంటే పరలోకపు తలుపు మనము తట్టాలి. ఒకటేమో ఆకాశపు తలుపు, రెండేమో సంగపు తలుపులు, మూడేమో పరలోకపు తలుపులు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 21వ అధ్యాయంలో ఈ పరలోకపు తలుపుల గురించి కొన్ని విషయాలు ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 25లో అంటాడు కదా, దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. దేని గుమ్మములుగా ఇవి పరలోకపు గుమ్మములు. అక్కడ రాత్రి అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట, ఆ పరలోకపు గవి యొక్క గుమ్మములు ఇదిగో ఆ సమయంలో ఏ మాత్రము కూడా వేయబడవు. కాబట్టి మూడవదిగా ఏ గుమ్మములను మనం తట్టువారిగా ఉండాలి అంటే పరలోకపు గుమ్మాలను మనం తట్టేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా ప్రభు అంటాడు కదా, ఇదిగో ఆ తలుపు తట్టేటటువంటి వారిగా మన జీవితాల్లో మనము ఉండాలి. ఎవరు తట్టాలి కూడా అక్కడ రాశాడు. ఆ కింద వచనాలు కానీ చదువుకున్నట్లయితే, ఇదిగో జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలో ప్రవేశింపలేడు. ఈ పరలోకపు తలుపులు ఎవరి కొరకు తెరవబడింది అంటే జీవ గ్రంథం అని చెప్పుకుంటాం కదా. ఈ బైబిల్ గ్రంథం అయితే పరలోకంలో మరొక జీవ గ్రంథం ఉంది. నీతిమంతులందరి పేర్లు, రక్షణ పొందిన వారి పేర్లని కూడా అక్కడ ఉన్న గ్రంథంలో రాయబడుతుంది అని దేని గురించి అయితే చెప్పుకుంటున్నామో, ఇదిగో ఆ గ్రంథంలో ముద్రించబడిన వారు మాత్రమే ఆ తలుపు తట్టడానికి అవకాశం ఉంది. వారు మాత్రమే వెళతారు. కానీ ఇదిగో అసహ్యమైన దానిని ప్రేమించేవారు, అబద్ధమైన దాన్ని జరిగించేవారు, వ్యర్థమైనటువంటి దాన్ని జరిగించేవారు ఆ గుమ్మాలలో ప్రవేశించలేరు అన్నాడు. కాబట్టి మూడవది ఏ తలుపు మనం తట్టువారిగా ఉండాలంటే పరలోకపు తలుపు మనం తట్టేటటువంటి వారిగా ఉండాలి. అయ్యా ఈ పరలోకంలో ప్రవేశం కొరకు, ఈ పరలోక లక్ష్యంలో చూపు కొరకు ఇదిగో నా కొరకు ఈ తలుపు తీర్పుని పరలోకపు తలుపు కొరకు తట్టువారిగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు సువార్త 11వ అధ్యాయము 5-8 వరకు ఒక వ్యక్తి వచ్చి ఇందుకు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తడతాడు. అయ్యా అర్ధరాత్రి వేళ సమయంలో నా ఇంటికి బంధువులు వచ్చారు, వారికి తినడానికి ఏది కూడా లేదు. ఇదిగో మరి కాబట్టి నీ ఇంట్లో ఏదో కొంత రొట్టె ఉన్నట్లయితే నాకు ఇంకొని అడిగితే అక్కడ అంటాడంట, ఇదిగో రాత్రి వేళ మా పిల్లలు పడుకున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తావేంటి, నా నిద్రకు భంగం కలిగిస్తున్నావేంటని ఆయన తలుపు తీయకుండా అతని స్నేహితుడు కనుక తప్పక తలుపు తీయులు అన్నాడు. ఆయన కూడా మనకేమై ఉన్నాడు, స్నేహితుడు. ఏ స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి స్నేహితుడు. అందుకే అప్పుడప్పుడు పాడుతున్నారు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా మీలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా మీలాంటి స్నేహితుడు. హల్లెలూయా. నిజంగా మన కొరకు ప్రాణం ఇచ్చిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే. అందుకని అక్కడ ఆయన తన స్నేహితుడు ఎప్పుడైనా ఇంటికి వస్తే మధ్యరాత్రి కాల సమయంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్న మాట నీవు అంటావా? తప్పక అతని కొరకు తలుపు తీయదు కదా. ఆయన మన స్నేహితుడు. కాబట్టి పరలోకపు తలుపులు మనము తట్టినప్పుడు ఇదిగో ఆయన తప్పక మనం కొరకు తలుపును తీస్తాం.
ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు కాబట్టి అవుట్ ఆఫ్ ద గేట్ బయట మనం ఉండటానికి ఆయన ఇష్టపడట్లేదు కాబట్టి మన కొరకు ఆయన తప్పన తలుపులో తెలుస్తాడు. కాకపోతే తట్టవలసినటువంటి సమయంలో మనము తట్టాలి. ఎప్పుడైతే తట్టవలసిన పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే తట్టవలసిన సమయం వచ్చిందో ఖచ్చితంగా ఆ సమయంలోనే మనం తట్టువారిగా ఉండాలి. ఎందుకంటే లోకాసు సువార్త 25వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే తలుపు తీయబడి ఉంది. ఆ తలుపు తీయబడినప్పుడేమో వెళ్ళవలసినటువంటి వారు వెళ్ళలేదు. అక్కడ తలుపు తెరచి ఉన్నప్పుడేమో, ఆ తట్టినప్పుడేమో, పెళ్లి కుమారుడు తలుపు తీసినప్పుడేమో వీరు వెళ్ళలేదు. వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకుండా ఆగిపోయి చివరికి తలుపు మూయబడిందంట. మూయబడినటువంటి తర్వాత ఇదిగో అక్కడికి కొంతమంది వెళ్ళి, అయ్యా మా కొరకు తలుపు తీయండి, మేము కూడా వచ్చాము, అయ్యా మేము సిద్ధపడ్డాము, ప్లీజ్ ఓపెన్ ద డోర్, వి ఆర్ ప్రిపేర్డ్, మేమందరం కూడా సిద్ధపడ్డాము, మా కొరకు ఒకసారి తీయండి అంటే ఆ తలుపులు తీయబడట్లేదు. తీయనంటే లోపల నుంచి ఇంకొక గొప్ప స్వరం వినపడింది, ఏంటంటే మీరెవరో నాకు తెలియదు. అంతే, తట్టవలసిన సమయంలో తట్టకుండా, తలుపు తీయబడినప్పుడు వెళ్ళకుండా ఆగిపోయి, ఇదిగో మా మనవరాలు పెళ్లి చేసి నేను వచ్చాను, నా కొరకు తలుపు తీయ్యా, లేకపోతే మనవడు పుట్టాడు ఇక్కడ అయిపోయింది చూడాలనుకున్నాను, చూశాను వచ్చాను తలుపు తీయ్యా, లేకపోతే గృహం లేదు గృహం కట్టుకున్నాను ఇప్పుడు అయిపోయింది అంతా వచ్చాను తలుపు తీయ్యా అంటే ఆ తలుపు తీయబడదు. నోవాహు జలప్రళయంలో నోవాహు లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత జనం వచ్చి అడుగుతున్నారు, నోవాహు ప్లీజ్ ఓపెన్ ద డోర్, వి రియలైజ్ వి ఆర్ సిన్నర్స్, వి వాంట్ టు గెట్ ఎ సాల్వేషన్. అయ్యా మాకు అర్థమైంది, మేము పాపంలో నశించిపోతున్నాం, మాకు రక్షణ కావాలి, తలుపు తీయండి అంటే ఆయన ఒకటే అన్నాడు, తలుపు వేసిన తలుపు గడియ వేసిన వాడు ఆయన. తలుపు గడియ వేస్తారంటే దానికి ఆయన వేసాడు. బైబిల్ ఒక మాట ఉంది, ఇదిగో ఆయన తలుపు వేయగా తీయగలిగిన వారు ఎవరు, ఆయన తలుపు తీయగా మూయగలిగినటువంటి వారు ఎవరు. గౌషది లోకాసు వార్త 13వ అధ్యాయం 25-26 అనుకుంటా ఆయన మాటను తెలియపరుస్తుంది. ఒకసారి తలుపు వేయబడిన తర్వాత మరలా దానికి మన కొరకు తీయబడదు. అందుకని సరైన సమయంలో, ఎప్పుడైతే తలుపు తీయబడేటటువంటి సమయంలో ఆ సమయంలోనే తట్టాలి. నేను ఆయన తలుపు అయితే ఎప్పుడు తట్టినా ఎవరో వాళ్ళు మన వాళ్ళే కాబట్టి తెలుస్తారా, అవి మీనా ఇంటి తలుపులు కాదు, అవి పరలోకపు తలుపులు. ఆ తలుపులు తట్టవలసిన సమయంలోనే మనము తట్టువారిగా ఉన్నాం, అప్పుడు మాత్రం అవి తీయబడతాయి. ఈ పనులన్నీ చిన్నబెట్టుకుని వెళ్ళి అయ్యా నా కొరకు పరలోకపు తలుపులు తీయండి అవి తేలిక తెరవబడేటటువంటి తలుపులు కాదు. అందుకని ఆయన అన్నాడు కదా, నాట్ ద డోర్ ఐ విల్ ఓపెన్, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. ఏ తలుపులు తట్టాలంటే ఒకటి ఆకాశపు తలుపులు తట్టాలి, రెండవది నాట్ ద డోర్ ఆఫ్ చర్చ్ సంఘపు తలుపులు తట్టాలి, మూడవది నాట్ ద డోర్ ఆఫ్ హెవెన్, ఇదిగో పరలోకపు తలుపులు మనము తట్టువారిగా ఉండాలి. కాబట్టి అందుకని బైబిల్లో ఆయన అన్నాడు కదా, ఇది తట్టవలసిన సమయంలో తట్టాలి. కాబట్టి ఈ 3 విధాలుగా కానీ మనము తట్టినట్లయితే ఇప్పుడు గొప్ప విషయం ఏమిటంటే ఆయన మన ఇంటి తలుపు తడతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాశం తలుపులు తడతామో, ఎప్పుడైతే సంఘపు తలుపులు తడతామో, ఎప్పుడైతే పరలోకపు తలుపులు తడతామో సాక్షాత్తు దేవుడే మన ఇంటి తలుపు తడతాడు. చూడండి పరమగీతంలో ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్, పరమగీతంలో 5వ అధ్యాయము చాప్టర్ 5 వర్సెస్ 2 చదువుకుందాం. చూడండి, నేను నిద్రించింది, ఆ మనస్సు మేల్కొని ఉన్నది, నాకు తలుపులు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నట్ట నిద్రిస్తూ ఉన్నప్పుడట యెషోమితి సంఘపు తలుపులు తట్టిన స్త్రీ, యెషోమితి ఆకాశపు తలుపులు తట్టిన స్త్రీ, యెషోమితి పరలోకపు తలుపులు తట్టిన స్త్రీ. అయితే నిద్రిస్తూ ఉన్నప్పుడట ఇదిగో అంటుంది కదా,
నా ప్రియుడైనటువంటి యేసయ్య వచ్చి నా వాకిట తప్పు తప్పించు ఆయన వాకిట తప్పు ఏం చేస్తున్నాడు? తప్పించు ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎప్పుడైతే ఇదిగో ఆ వాకిట తలుపులు తండ్రులకు ఇష్టపడతామో మనకు మన వాకిట తలుపు కూడా ఆయన ఇష్టపడతాడంట. కానీ ఆమె నిద్ర బాధతో ఉండి చేసినటువంటి పని ఏమిటంటే కొంత ఆలస్యంగా ఆవిడ తీర్థంలో కొంత పరధ్యానంగా ఉండి, సరే ఈ మధ్యరాత్రి కాల సమయంలో ఆయన నా కొరకు వచ్చాడు, ఏదో ఆశీర్వదించుతాడని ఆవిడ లేచి తీస్తానికి ప్రయత్నం చేసేసరికి బయట అయినా లేడు. ఆ మాట 6వ వచనంలో, నేను తలుపు తీయనందుకు అతడు వెళ్ళిపోయాను, నేను ఎంత వెతికినా అతడు కనబడకలేదు, నేను పిలిచినా పలకలేదు. ప్రభు మన ఇంటి తలుపు ఎప్పుడైతే తడతాడో, తట్టినప్పుడు ఆ డోరు మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా ఆలస్యం చేసినట్లయితే ఆశీర్వాదం వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఎంతో మంది కుటుంబాలు ఆయన తలుపు తడుతున్నాడు. సువార్త ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన తలుపు తడుతూ ఉన్నట్లయితే, ఆ తలుపు తడుతూ ఉంటే నా కొరకు కాదులే, నా కోసం కాదులే, నాకు ఇంకా యవనం ఉందలే, నాకు ఇంకా బలం ఉందలే, నాకు ఇంకా ఉద్యోగం ఉందలే, నాకు ఇంకా ఎడ్యుకేషన్ ఉందలేని పరధ్యానంలో విడిచిపెడుతున్న చాలా మంది ఈరోజు. కానీ ఆయన నీ ఇంటి తలుపు తట్టినప్పుడు, వాక్యం ద్వారా, పాటల ద్వారా నీ కుటుంబం తలుపు తట్టినప్పుడు, ఒకవేళ తలుపు తీయలేదనుకోండి, తర్వాత ఆ పాట పాడుకోవచ్చు. ఎవరి కాలంలో రక్షణ పొందడానికి దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చినా, ఇంకా నాకు వయసు ఉందలే, ఇంకా నాకు ఏజ్ ఉందలే, ఇంకా చదువుకోవాలే, ఉద్యోగించట్లే, వివాహం చేస్తే వివాహం చేసుకున్నట్లని నీవు కానీ ఆలస్యం చేస్తావు అనుకో, తర్వాత ఏ పాట అప్పుడప్పుడు పాడుతా ఉన్నా, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు ఆ దృష్టి పోయి బలహీనమైపోయి ఇక కిందకి వచ్చిన ఎప్పుడైతే పైకి లేచినప్పుడు యేసయ్యా అంటారు, అప్పుడు కేకనపడుతున్నాను. అప్పుడు వినపడుతుంది కన్ను దృష్టి మాత్రం వరకు వినపడాల. నీ ఆరోగ్యం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభు నీ ఇంటి తలుపు తట్టాడు, నీ ఎవరి కాలం ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీ ఇంటి తలుపు తట్టాడు, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభు నీ ఇంటి తలుపు తట్టాడు, రక్షణ కొరకు తట్టాడు, దేవుని సంఘానికి నడిపించే కొరకు తట్టాడు, ఏదైనా ఆశీర్వాదం కొరకు తట్టాడు. తలుపు తీస్తే ఏమైంది? టీవీ చూస్తాను, నిద్రపోతాను, ఇతరులతో కబుర్లు చెప్పుకుంటాను, పని గదిలో పడిపోయావు, ఆ తలుపు నీవు తీయలేదు. ఇప్పుడేమంటున్నావు? నాకు కేక వినపడుతుంది, అనేక కేక వినపడతాయి. ఆ తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ఎటు చూసిన ఏదో కేకలే వినపడతావు. కానీ ఆయన వెళ్ళిపోయాడు, నేను వెతికినా దొరకలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఆకాశపు తలుపు తట్టి, సంఘం తలుపు తట్టి, ఎప్పుడైతే పర్వతం తలుపు తడుతామో మన ఇంటి తలుపు అయినా తట్టుకు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే మనను ఆశీర్వదించుకుంది. ఆయన తలుపు తట్టినప్పుడు తీయకపోతే నీ జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. ఏం చేస్తారు? కొంతమంది సేవలు వస్తుంటేనే తలుపు మూసుకునేటటువంటి వారు కూడా లేకపోతే, సేవలు వస్తుంటేనే కొంతమంది గేట్ వేసేసుకునే వాళ్ళు కూడా లేకపోతే. కానీ ఆయన జీవము కలిగినటువంటి దేవుడు వచ్చినప్పుడు, తలుపు తట్టినప్పుడు
ఎవరో కూడా సువార్త ద్వారా వాక్యం ద్వారా తలుపు తట్టినప్పుడు నీ హృదయం అనేది తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా అది తెరవకూడదు. ఒకసారి జర్మనీ ప్రాంతంలో ఒక తల్లి గారు జీవిస్తారు. ఆ ఒక్కడే కుమారుడు బాగా చనిపోయాడు. ఆ కుమారుడికి ఒక బలహీనత ఉందన్న. ఆ బలహీనత ఏ బలహీనత అంటే అది ఎక్కడో కోటి మందిలో ఒకరికి వచ్చేటటువంటి బలహీనత. అయితే ఆ బలహీనతగా ఆ జర్మనీ దేశంలో దానికి మందు అనేటటువంటిది లేదు. ఆ బిడ్డ ప్రతిరోజు యాత్ర పడతా ఉంటాడు. ఇన్సూరెన్స్గా 14-15 సంవత్సరాలు ఉంది ఆ బిడ్డకి. అయితే ఎవరు చెప్పారంటమ్మా దీనికి ఉన్న ఏకైక మార్గం ఇంగ్లాండ్లో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశం వెళ్ళి ఆ డాక్టర్ గారికి కానీ బలహీనతను చూపిస్తే ఖచ్చితంగా నీ బిడ్డ బాగవుతాడని చెప్తే మా తెలిసిన వారిని అడిగితే వారమ్మా వేరే దేశం వెళ్ళే ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చుతో ప్రయాసతో కూడుకున్నది, మనం అంత దూరం వెళ్ళలేదు చేయలేదు కాబట్టి వదిలేసేనామని నిరాశపరచు. ఆమె రోజు ప్రార్థన చేస్తుంది. అయ్యా ఎవరు ఇంగ్లాండ్లో స్కూల్లో చిన్న ఒక డాక్టర్ ఉన్నాడంట, ఆయన అందుకు వెళ్తే నా బిడ్డ బాగుపడతాడంట, ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళే పరిస్థితి చేకూర్చుకోవడం అని ప్రతిరోజు ప్రార్థన ద్వారా ఆకాశం తలుపులు పరలోకం తలుపులు ఆవిడ తనతానే ఉండేది. సంఘానికి వెళ్ళినప్పుడు తనతానే ఉండేది. అయితే సరిగ్గా ఈవిడ తలుపు తట్టడం చూసి దేవుడి ఇంటి తలుపు తట్టాలనుకుని 8 నెలల తర్వాత స్కోవర్చన్ అనేటటువంటి డాక్టర్ని ఇంగ్లాండ్ ప్రాంతం నుండి జర్మనీ దేశానికి డాక్టర్స్ కాన్ఫరెన్స్ కోసం జర్మనీ దేశానికి నడిపించారు. చూడండి, ఆ యొక్క పెద్ద డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉండి ఆయన జర్మనీ దేశానికి వచ్చి ఆ దేశంలో ఈమె ఏ ప్రాంతంలో అయితే నివసిస్తుందో అక్కడికి దగ్గరగా ఒక సెమినార్ కావాలంటే అక్కడే దాన్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు స్కోవర్చన్ అనేటటువంటి డాక్టర్ ఇంగ్లాండ్ నుండి కూడా జర్మనీ దేశం వచ్చాడు. ఆయన వచ్చినటువంటి పని ఏమిటి అంటే ఆ డాక్టర్స్ కాన్ఫిడెంట్ ఉంది, అక్కడ ప్రీచ్ ఇవ్వాలి, అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. దాని కొరకు ఆయన వచ్చాడు, అటెండ్ అయ్యాడు. ఉదయం సెక్షన్, మధ్యాహ్నం సెక్షన్ తీసుకున్నాడు. అయితే అయిపోయింది. ఆ సాయంకాలం కూడా ప్రాంతంలో కొంత తిరుగుదాం, కొత్త ప్రాంతం కదా, సరదాగా కొంత టైం గడుపుదామని ఆయన బయటకు వస్తే సెక్యూరిటీ వచ్చారంట. సెక్యూరిటీ అవసరం లేదు, నేను సరదాగా కొంత ప్రైవసీగా తిరుగుతాను, మీరేం ఇబ్బంది పడద్దని వారికి చెప్పాడు. ఈయన బజార్లో కూడా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే కొద్ది సమయానికి కొంత చినుకులు పడితే అదే చినుకులు పడితే ఇప్పుడు తలిస్తే అలాగా పరిగెత్తినా దూరం నేను వెళ్ళలేను కదా, కొద్దిసేపు ఎవరింట్లైనా కూర్చుని వెళ్దాము, నేను పెద్ద డాక్టర్ నన్ను ఎవరు కాదంటారు అనుకుని ఏ తల్లైతే పరలోకపు తలుపులు, ఆకాశపు తలుపులు, సంఘపు తలుపులు తట్టిందో, ఏ తల్లైతే డాక్టర్ కొరకు ఎదురు చూస్తుందో ఖచ్చితంగా ఆ ఇంటి ముందు నిలబడి ఆ ఇంటికే వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపు తడుతున్నాడంట. అమ్మా ఆవిడ కొంత బిడ్డతో అలసిపోయి వాడికి చాకరీ తీసి చిరాకుతో ఉండి, ఎవరయ్యా నువ్వు ఏంటంటే, అమ్మా బయట కొంత వర్షం పడుతుంది, తడిచిపోతాను, కొద్దిసేపు కూర్చుని వెళ్తానంటే ఆవిడ కోపంతో తెగ తిట్టేసింది. ఎవరయ్యా నీకు పని పట్టలేదా, ఒగ్గు మొహం తేలినవాడు, కుటుంబంలో మొగ దిక్కులేని మా ఇంటికి ఎలా వస్తావు, నువ్వు అసలు ఎక్కడికి వచ్చి అది ఇదని మాట్లాడతాయి. పెద్ద డాక్టర్ గారు కదా, ఆయన మనసు అంతా గాయపడి అమ్మ కోపడదు, నేను వెళ్ళిపోతాను, వర్షం పడుతుందేదో కొద్దిసేపు ఉండి వెళ్దాము అని నేను వచ్చాను, కానీ నేను ఇబ్బంది పెడదాము కాదు తల్లి, నేను వెళ్తున్నాను, నువ్వే కోపడద్దని పాపం ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి మరుసటి రోజు ఆయన ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంగ్లాండ్. కాబట్టి ఆ సాయంత్రం ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా దేశం ఎలాగ ఉందండి, మా ఆతిథ్యం ఎలాగ ఉంది అడిగినప్పుడు ఈ దేశాన్ని గురించి వాటి గురించి చెప్పి మీ ప్రాంతంలో ఉన్న మనుషులు కొంత కఠిన వస్తువులు అనుకుంటా అన్నట్లుగా అన్నాడు. అదేంటయ్యా ఏం జరిగిందంటే అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇలాగా సరదాగా బయటకు వెళ్ళాను, కొంత వర్షం పడుతుంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయిగా, ఇంటి చెట్టు ఉందో లేకపోతే ఇల్లు ఇంట్లో ఉందో వీళ్ళు చెప్పాడు. ఎవరో లేడీ ఒక్కరే ఉన్నారు, అప్పుడు వాళ్ళు పడుతూ వచ్చేపు కూర్చుంటాడంటే అబ్బో వాడు భయంకరంగా అది ఇదని చెప్పారు. ఈయన చెప్పేసరికి రిపోర్టర్స్ అందరూ అవన్నీ కూడా నోట్ చేసుకుంటారు కదా. అయితే అయినా నాకు బాధ లేదే, అప్పుడు నాకు తెలియదు కదా, నాకు తెలియని వ్యక్తి అడిగితే ఎలాగే ఉంటుందేమో, అదే మా దేశంలో అయితే అలా కాదు, ఎంత తెలియని వ్యక్తి వరకైనా మేము వీళ్ళు ఓపెన్ చేస్తాం, ఆతిథ్యం ఇస్తాము అది ఇదని ఆయన వెళ్ళిపోయాక ఆ ప్రెస్ వాడు తెల్లారు దాన్ని ఆ న్యూస్ పేపర్లో రాసేసారు. మన దేశానికి ఒక గొప్ప డాక్టర్ వస్తే
ఆయన అవమానపరచబడ్డవాడు. మన దేశానికి సంబంధించిన ఒక ఆవిడ అవమానించింది. ఎవరమ్మా ఇది అని ఊరుకుంటారు, కనుక్కుంటారుగా. ఆ ఇంటి అడ్రస్ ఎవరైనా కనుక్కుని అది మొత్తం పేపర్లో రాస్తారు. తెల్లారా ఇల్లు కోరుకున్న వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళి ఏంటి మీ ఇంటి గురించి పేపర్లో పడింది అన్నారు. అంటే మా ఇంటి గురించి పేపర్లో ఎందుకు పడింది, ఏది ఇటువంటి చూద్దామని చెప్పి ఆ పేపర్ తీసుకుని చదివితే ఆవిడ ఒకసారి స్టన్ అయిందంట. ఏంటి, నా ఇంటికి నేను వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ స్కూల్ వచ్చిన ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్న డాక్టర్, నేను ఇన్ని నెలలు ఎలా లేకుండా ఆయన దగ్గరికి అయితే ప్రభువు నా ప్రార్థన విని ఆయన్ని నా ఇంటికి నడిపించాడా, ఆయన్ని నేను కాదని ఆ మొహం మీద డోర్ వేసేసారు. బాధపడతాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పలానా హోటల్లో దిగాడు, పలానా హోటల్ దగ్గర ఉన్నాడు. పరిగెత్తుకుండా పరుగులు కంగారు ఇక్కడికి వెళ్ళి ఆ రిసెప్షన్లో అడిగింది, అయ్యా ఇక్కడ పేపర్లు వేస్తారే ఆ వ్యక్తి నేనేనయ్యా, ఆ స్కూల్లో చిన్నగా కావాలయ్యా. అయ్యా అంటే ఏంటమ్మా ఏంటి సమస్య అప్పుడు చెప్పిందంట. అయ్యా నా బిడ్డ ఈ బాధ్యతతో బాధపడుతున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి యాత్ర పడుతున్నాడు. ఇదిగో ఆయన ఎలాగైనా తగ్గిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నారు, స్తోమత దాకా వెళ్ళలేదు. నా ప్రార్థనకి దేవుడి అతను నా దగ్గరకు నడిపించినప్పుడు ఆయన అన్నాడంటమ్మా ఎంత పని చేస్తుంది తల్లి. ఆయన ఇంటికి వచ్చి నీటి డోర్ కొట్టినప్పుడు ఆ డోర్ కూర్చోబెట్టి ఆయనకి ఏదో బియ్యం మంచినీళ్ళు ఇస్తే నీ బిడ్డ కనపడేవాడు కదా కళ్ళెదులో. ఏంటమ్మా ఏమైందని అడిగేవాడు. అయినా ఇదే నా పరిస్థితి, ఇది పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఆ డాక్టర్ నేనేనమ్మా నీ బిడ్డకు వైద్యం చేసేవాడు, నీ బిడ్డకి క్షేమం ఉండేవాడు కదా. ఎంత పని చేసావమ్మా. అయ్యా నాకు తెలియక చేశాను, ఆయన నా ఇంటి తరపు పదే తట్టాడు, అయినా సరే నేను తీయలేకపోయానయ్యా, ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా, ఆయన ఎలా కలుసుకోవాలంటే ఆయన అన్నాడు నా పైన ఫ్లైట్ ఎదుగుతుంటే ఆయన అందులో ఉన్నాడు. ఇంకో 3 గంటలు ఆయన దేశం వెళ్ళిపోతాడు. దేర్ ఇస్ నో టైం టు మీట్ హిమ్. ఆయన కలవడానికి సమయమో లేదు. ఆవిడ మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కాల్చుకుంటా, అయ్యో చేతులారా దేవుడు నా ఇంటికి పంపించి తలుపు పడితే, దేవుడే నా ఇంటికి వచ్చి తలుపు తడితే నా బిడ్డ కొరకని నేను తలుపు తీయలేదే. ఆ తర్వాత ఒక 7 దినాల తర్వాత బిడ్డ బలహీనతోనే చనిపోయాడు. కొన్నిసార్లు దేవుడు మన ఇంటి తలుపు తట్టినప్పుడు తీయకపోతే అది చాలా ప్రమాదం. ఆయన అందరి ఇల్లు తలుపు కూడా తట్టడం. ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ ద నాట్ ద డోర్ ఆఫ్ హెవెన్, ద పీపుల్ హూ ఆర్ ద నాట్ ద డోర్ ఆఫ్ చర్చ్, ఎవరైతే పరలోకపు తలుపులు, ఆకాశపు తలుపులు, సంఘపు తలుపులు పడతారో వారింటి డోరే ఆయన కూడా తట్టడు. కాబట్టి ఆయన తట్టినప్పుడు ఆయన, అందుకని ఆయన స్వరాన్ని మనం తిరగాలి. ఆయన బైబిల్ ఒక మాట ఉంది, స్వరం మీద ఆయన స్వరం నేను గుర్తుపట్టి తిని. కాబట్టి ఎప్పుడైతే ఆయన మనం తలుపు తీస్తామో అప్పుడు తప్పక మనము ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ కార్యం మన జీవితంలో జరిగింది. ఆయన అన్నాడు కదా, తట్టుడి తెరవబడును. ఏమి తట్టాలి, 7 తట్టాలి అంటే మొదటిగా ఆకాశపు తలుపు తట్టాలి, రెండవదిగా సంఘపు తలుపు తట్టాలి, మూడవదిగా పరలోకపు తలుపు తట్టాలి. అప్పుడు ఆయన మన ఇంటి తలుపు తప్పుతాడు. ఇదిగో మనం ఆయన ఆహ్వానించినట్లయితే, ఇదిగో మనం ఆయన ఇంటిలోకి పిలిచినట్లయితే, ఏ కార్యం అయితే మరుగులు పడిపోయిందో తప్పక కార్యం నెరవేర్చబడుతుంది, తప్పక ఆ బలహీనత కలిగించబడుతుంది, తప్పక దాని విషయంలో మీరు జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేనిని పడితే దాన్ని తప్పువారిగా కాకుండా we should try to knock the door of church and heaven. ఇదిగో ఖచ్చితంగా దేవుని సంఘం అనే తలుపులో, పరలోకపు తలుపులో, ఆకాశపు తలుపులో తట్టువారిగా ఉండాలి. మన ఇంటి తలుపు తట్టిన ఆయనకు మనం ఆశ్రయించే వారిగా ఉండాలని ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. విన్న వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు కూడా, విన్న వాక్య ప్రకారము ప్రతి ఒక్కరు కూడా నెమరు చేసుకుంటా ఉన్నాయా. తట్టుని తెరవబడినన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మేము ఏ తలుపులు తట్టువారిగా ఉన్నాం, ఏ సమస్య వచ్చినప్పుడు ఏ తలుపులు తట్టువారిగా ఉన్నాం. అయ్యా సంఘం తలుపులు పేదలు తట్టడే, ఆకాశ తలుపులు తట్టు వర్షములు కనుకన్నవి. ఇదిగో పరలోకపు తలుపులు తట్టుడే, పరలోక రాజ్య ప్రవేశం కొరకన్నావు. ఎవరైతే 3 తలుపులు తడతారో ఇదిగో వారి ఇంటి తలుపు నేను కూడా తడతాను. మన కుటుంబంలో లోటు జరిగిపోయిందని సెలవిచ్చిన గొప్ప దేవా నీకు వందనములు
తండ్రి, స్తోత్రములు స్తోత్రమయ్యా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు ఎవరు వేయలేరు, నా ఎదుట నువ్వు మూసిన తలుపులు ఎవరు తెరవలేరు ప్రభా. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి